శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, రామాయణం చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా ప్రతిరోజు కూడా. ఇందులో భాగంగా నేటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు అనే 5 కాండలు పూర్తి చేసాం. 6వదైన యుద్ధకాండలో కూడా 58 సర్గలు పూర్తి చేసి 59వ సర్గలో 144వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 145 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. తస్మిన్ ప్రవిష్టే రజనీచరేంద్రే మహాబలే దానవ దేవశత్రౌ హరిన్ విశల్యాన్ సహ లక్ష్మణేన చకార రామ పరమాగవాగ్రే. అలా రావణాసురుడు రాముడు పంపగా లంకలో ప్రవేశించి ఆ తర్వాత వాడు అట్లా వెళ్ళిపోయిన తర్వాత లంకలోకి రాముడి ఆదేశం మేరకు తర్వాత యుద్ధరంగంలో పడి ఉన్న వానరుల దేహాల నుండి అట్లానే లక్ష్మణుడి యొక్క దేహం నుండి ఆ బాణాల ములుకుల్ని తొలగింపజేశాడు. తస్మిన్ ప్రభగ్నే ధృతసేంద్ర శత్రౌ సురాసురా భూతగణాదిశ్చ ససాగరా సర్వమోహరగాశ్చ తథైవ భూమ్యంబుచరా ప్రకృష్ట. నిన్న చెప్పుకున్నాం మనం. రావణాసురుడి చేతిలో మరి దెబ్బతిన్నారు లక్ష్మణుడు, మిగతా వానర నాయకులు అందరూ కూడా. అప్పుడు రాముడే స్వయంగా రంగంలో దిగాడు. హనుమంతుడిని వాహనంగా చేసుకుని ఆ రాముడి దెబ్బకి పడిపోయాడు రావణాసురుడు. పడిపోవటం కాదు కానీ చేతిలో ఆయుధం పడిపోయింది, కిరీటం కింద పడిపోయింది, గుర్రాలు చంపబడ్డాయి. ఇక రాముడే అన్నాడు, ఏమని, బాగా అలిసిపోయావయ్యా, మా మహావీరులందరినీ కూడా పడగొట్టావు, కాబట్టి అలుపు తీర్చుకొని మళ్ళీ రేపు పొద్దున్న రా, నా ప్రతాపం నీకు చూపిస్తా, వెళ్ళిపో అంటే వెళ్ళాడు లంకలో. ఇక్కడ రాముడేమో ఆ దెబ్బతిన్న తన వానర నాయకులందరినీ కూడా వాళ్ళకి గాయాలని మరి నయం చేయటం కోసం ములుకులన్నీ కూడా తీశాడు. తర్వాత లక్ష్మణుడి యొక్క గుర్చుకున్న బాణాలను కూడా తీశాడు. ఇంద్రుడి శత్రువైన రావణుడు ఓడిపోవటం చూసి సురులు, అసురులు, భూతాలు, దిక్కులు, సముద్రం, సమస్తమైన సర్పాలు, ఉరగాలు, అలానే భూమిలో నివసించే ప్రాణులు, జలంలో నివసించే ప్రాణులు అన్నీ కూడా పరమానందపడిపోయాయి. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే యుద్ధకాండే ఆదికావ్యే యుద్ధకాండే ఏకోన షష్ఠితమ సర్గ. ఎన్నాళ్ళకు పూర్తి చేసాము? 59వ సర్గ ఈరోజు పూర్తి చేసాం. రేపు 60వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.